నెల్లూరు జిల్లా సువార్త స్రవంతి టీవీ ప్రేక్షకులకు అందరికీ ప్రభువు పేరట నా వందనాలు. మీకోసం కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువు పేరట నా వందనాలు. ఒక ఊరిలో రాజశేఖర్ అనే వ్యక్తి ఉండేవాడు. అతను ప్రతిరోజు పొలం గట్ల మీద వాకింగ్ చేస్తూ తన ఊరిలో తిరుగుతూ ఉండేవాడు. ప్రతిరోజు వాకింగ్ చేస్తూ జాలయ్య అనే ఒక రైతు ఉంటే ఒక బలమైన ఆవుని అతను చూస్తూ వెళ్తూ ఉండేవాడు. చూస్తూ కొన్ని రోజులు గడిచిన తర్వాత జాలయ్యని ఆ యొక్క ఆవుని నాకు అమ్ముతావా అని చెప్పి రాజశేఖర్ అడిగినప్పుడు ఆ జాలయ్య గారు కూడా దాని యొక్క రేట్ ఎంతో చెప్పిన తర్వాత రాజశేఖరు ఆ యొక్క ధనాన్ని ఆ యొక్క రైతుకి చెల్లించి రేపు మీ పిల్లవాడి ద్వారా ఈ యొక్క ఆవును మా ఇంటికి చేర్చమని చెప్పడం జరుగుతుంది. తర్వాత రాజశేఖర్ కింద పనిచేస్తున్నటువంటి పనివాడికి 100 రూపాయలు ఇచ్చి రేపు జాలయ్య ఒక ఆవుని పంపిస్తాడు. ఆ ఆవును తీసుకుని వచ్చిన ఆ అబ్బాయికి ఈ 100 రూపాయలు ఇవ్వు అని చెప్పి రాజశేఖరు వాకింగ్కి బయలుదేరి వెళ్తూ ఉంటే ఆ యొక్క పొలం గట్టుని మీద నుంచి పిల్లవాడు ఆ ఒక ఆవుని తీసుకొని ఎదురుపడతాడు. ఎదురుపడిన తర్వాత రాజశేఖర్ అనే వ్యక్తి ఆ పిల్లవాడికి తెలియదు. ఆ రాజశేఖర్ ఆ పిల్లవాడిని అడుగుతున్నాడు, ఈ యొక్క ఆవుని ఎక్కడ తీసుకెళ్తున్నావు బాబు అని అడిగితే ప్రెసిడెంట్ గారు ఉన్నారు, తిమ్మాపురం ప్రెసిడెంట్ గారు రాజశేఖర్ గారు ఉన్నారు, వారి ఇంటికి ఈ యొక్క ఆవుని మా యజమాని తీసుకోపోయి ఇచ్చిరమ్మని చెప్పాడని చెప్పి ఆ పిల్లవాడు చెప్పినప్పుడు ఆ రాజశేఖర్ ఏమైనా నీకు డబ్బులు ఇస్తాడా అని చెప్పి ఇతను రాజశేఖరే ఆ పిల్లవాడిని అడుగుతారు. ఆయన పెద్ద ప్రెసిడెంట్ గారు కాబట్టి నాకు కొద్దిగా బాగానే ఇస్తాడని చెప్పి అనుకుంటున్నానని చెప్పి ఆ పిల్లవాడు వెళ్ళిపోతాడు. తర్వాత ఆ పిల్లవాడు ఆ యొక్క ఆవుని రాజశేఖర్ గారి ఇంట్లో వదిలేసి మళ్ళా వస్తూ ఉంటే రాజశేఖర్ కూడా వాకింగ్ పూర్తి చేసుకొని మళ్ళా వారిద్దరూ ఎదురెదురయ్యి బాబు ఆ యొక్క రాజశేఖర్ గారు మీకు ఎంత ఇచ్చారు అని చెప్పి ఆ పిల్లవాడిని అడిగిన తర్వాత ఏమండి నేను వెళ్ళే సమయానికి ఆయన లేడు, ఆయన గుమస్తా నాకు 20 రూపాయలు ఇచ్చాడు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అప్పుడు రాజశేఖరు ఆ పిల్లవాడిని రాజశేఖర్ బాగా తెలుసు నేను నీకు ఇప్పిస్తాను రమ్మని చెప్పి ఆ పిల్లవాడిని ఇంటికి తీసుకెళ్ళి ఆ యొక్క గుమస్తా దగ్గర 80 రూపాయలు కూడా ఆ పిల్లవాడికి ఇప్పించి వెంటనే ఆ పిల్లవాడికి మోసం చేసినటువంటి ఆ గుమస్తాన్ని ఉద్యోగం నుంచి తీసివేయటం జరుగుతుంది. ఈ యొక్క కథ వినిన తర్వాత బైబిల్లో మనకి ఒక వచనం గుర్తొస్తుంది. లూకా సువార్త 12 అధ్యాయము 2వ వచనంలో మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియు తెలియకుండా పోదు. కాబట్టి నువ్వు ఏదైనా నేను తప్పులు చేస్తూ ఎవరికి తెలియదులే, నేను చేసే తప్పు ఎవరికి తెలియదులే అని ఎట్టి పరిస్థితుల్లో అనుకోవద్దు. ఎప్పటికైనా నీ తప్పు బయలు పడకపోదని చెప్పి వాక్యం చెప్తుంది. కాబట్టి మనం ఏ పని చేసినా ఏది చేసినా దేవుని దృష్టిలో పెట్టుకొని ఆయనకి భయపడి ఆయన యందు భయభక్తులతో మనం ఏ కార్యం చేసినా ఏది అడిగినా ఆయన ఖచ్చితంగా మనకి ప్రసాదిస్తాడని చెప్పి తెలియజేస్తూ మీ భరణ.